నిజామాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో బయటకు వచ్చేందుకు జనం భయపడిపోతున్నారు. ఇళ్లకే పరిమితమవుతున్నారు. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. గడిచిన వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా నమోదవడంతో పెద్ద ఎత్తున ఈరోజు ఉక్కపోత పోస్తున్న పరిస్థితి మనకు బాణుడి ప్రతాపంతో చిన్న పెద్ద పిల్లలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే బాణుడి ప్రతాపం రోజు రోజుకు ఉగ్ర రూపం ధారుస్తున్నారు. ఎట్లా ఉంటుంది రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది సార్? మనకి ఏంటంటే సీజన్ మార్చ్ 1 నుంచి మే 31 వరకు మనకు సీజన్ కాబట్టి టెంపరేచర్ లాస్ట్ వీక్లో ఉన్నాము మార్చ్, ఇది 40 వరకు చేరుకుంటుంది ప్రతి ఇయర్. మామూలుగా తర్వాత ఏప్రిల్ 2nd వీక్ నుంచి మనకు టెంపరేచర్ 42 నుంచి 45 మధ్యలో రికార్డ్ అవుతుంది. మేలో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వస్తుంటాయి, 45-46 మధ్యలో మేలో రికార్డ్ అవుతుండేది. ఇప్పటి వరకు మనకు నిజామాబాద్లో రికార్డ్ అయిన హైయెస్ట్ టెంపరేచర్ 47.3 2005 మేలో రికార్డ్ అయింది. సో అత్యధికంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో చూస్తుంటే గత 4 రోజులుగా చూస్తుంటే ఎక్కడెక్కడ నమోదైంది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఏమైనా ఉంటుంది? మనకు ఇప్పుడు టోటల్గా ఉత్తర తెలంగాణ అంటే డ్రై వెదర్ ఉంది. మనకి ఏంటంటే సౌత్ ఈస్టర్లీ విండ్స్ ఉన్నాయి కాబట్టి అంటే మనకు టెంపరేచర్ 40 లెవెల్ ఉంటుంది. పోతూ విండ్స్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంటుంది. నార్త్ ఈస్టర్లీ మనకు విదర్భ అక్కడ నుంచి వస్తున్నప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంటుంది. దానికి మెయిన్ ఏంటంటే మనకు ఆ విండ్స్ పొడిగాలుల తర్వాత మనకు టెంపరేచర్ 2nd వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి మనకు చేంజ్ అవుతుంది. సో మనం చూస్తున్నాం సార్, ఎందుకంటే ఉదయం పూట వేడిగాలు ఉండడం, రాత్రిపూట ఒక్కసారిగా ఉష్ణోగ్రత చల్లదనం పట్టడం, దీని పట్ల ఎట్లా అనుకోవచ్చు మనం? మామూలు టెంపరేచర్ దాన్ని సన్ పొజిషన్ బట్టి మనకు టెంపరేచర్ గాలి ప్యాటర్న్లో చేంజ్ బట్టి మనకు టెంపరేచర్ చేంజ్ అవుతుంటుంది మామూలుగా. అయితే మనకి ఈ సీజన్ ఏంటంటే 40 అంటే మార్చ్, తర్వాత ఏప్రిల్లో 42-44 మధ్యలో, తర్వాత మేలో 45 వరకు అలా రికార్డ్ అవుతుంటే మళ్ళీ ఈవినింగ్ కూడా ఎప్పుడన్నా మన క్యూములో నింబల్స్ అకస్మాత్తుగా వర్షాలు అంటే ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు అప్పుడో పడితే టెంపరేచర్ డౌన్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో ఎట్లా ఉండొచ్చు సార్ ఇప్పుడు ఈ వాతావరణం? మామూలుగా ఏంటంటే మనకు 2nd వీక్ ఏప్రిల్ నుంచి ఇంక్రీజ్ ఉంటుంది బాగా. ఈ 2 డేస్ మనకు 42 మధ్యలో ఉంటుంది. మళ్ళీ మెయిన్ అంటే మనకు హీట్ వేవ్ కండిషన్స్ ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి మే మొత్తం హీట్ వేవ్ కండిషన్స్ రికార్డ్ అవుతుంటాయి. మళ్ళీ మెయిన్గా ఏంటంటే నైట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, 30 వరకు చేరుకుంటుంది. ఇప్పుడు 26-25 మధ్యలో ఉన్నాయి, 28-30 మధ్యలో రేంజ్ అలా ఉంటుంది. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా రోజు రోజుకు క్రమక్రమంగా మార్పులు చెందుతున్న దృష్ట్యా రాబోయే రోజుల్లో సైతం మరింత ఎండలు సైతం పెరిగే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కఠినంగా మారే అవకాశాలు సైతం ఉన్నాయి. ఎందుకంటే మార్చి చివరి వారంలోనే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ అదేవిధంగా మే మాసంలో మరింత తీవ్రత ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సైతం చెప్తున్నారు. ప్రజలు సైతం జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. ఎందుకంటే అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలనే సందర్భాలు సైతం సూచిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో ధనుంజయ్, BRK న్యూస్, నిజామాబాద్.